హాయ్ గాయ్స్, ఈరోజు నా స్టైల్లో ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలని చూద్దాం. ఇలా చేసుకుంటే ఒక 4-5 డేస్ అయితే ఉంటుంది, ఏం పాడవదు. ఫస్ట్ ప్రాన్స్ వచ్చేసి బాగా ఉప్పు, పసుపు, పెరుగు వేసి బాగా కడిగి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం, తెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం కచ్చాపచ్చగా దంచుకోండి. తర్వాత ఒక పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర కొంచెం హీట్ అయ్యాక వెంటనే కొంచెం ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ రావాలి. అందులోకి కొంచెం సాల్ట్, ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా చిటికెడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాన్స్ క్లీన్ చేసేటప్పుడు యాడ్ చేసాం కదా, చూసుకుని వేసుకుందాం. అందుకని కొంచెం యాడ్ చేసుకుని మంచిగా ఇలా దోరబదురుగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలి, మంచిగా ఆయిల్లో తేలాలి. అలా తేలిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తెల్లుల్లి పేస్ట్, అప్పుడే దంచి పెట్టుకుంది ఫ్రెష్గా అల్లం తెల్లుల్లి 2 యాడ్ చేసేసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మళ్ళీ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఆయిల్లో బాగా వేపుకుంటే పచ్చివాసన పోతుంది. అల్లం తెల్లుల్లిది ఆయిల్ ఎలాగో ఉంది కాబట్టి సరిపోతుంది. ఆయిల్ పర్ఫెక్ట్గా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది 2 వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న ప్రాన్స్ వేసేసి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. ప్రాన్స్ ఆల్రెడీ అది సీ ఫుడ్ కాబట్టి ఆటోమేటిక్గా నాన్ వెజ్ ఏదైనా సరే వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అది వాటర్ రిలీజ్ చేస్తుంది. కొద్దిసేపు కలిపి మూత పెట్టేసి వదిలేస్తే వాటర్ మంచిగా రిలీజ్ అయ్యి ప్రాన్స్ బాగా ఉడుకుతాయి. చూసారా, వాటర్ రిలీజ్ చేసింది. బాగా నీచు వాసన పోయే వరకు ఎలాగైనా స్మెల్ వస్తుంది. పిల్లలకి మంచిగా పెట్టాలంటే ఇలా ఫ్రై చేసి నీట్గా పెడితే ఒక 2-3 డేస్ ఉంటుంది, బాగా పెట్టొచ్చు. కారం 1.5 యాడ్ చేసుకున్నాను నేను. కారం మేము కొంచెం తింటాం, మేము పర్లేదు. దక్షిత్ కూడా ఇదే చికెన్ అనుకుని తింటాడు. దక్షిత్ చికెన్ ప్రాన్ మసాలా వేసాను ఒక 1/2 టేబుల్ స్పూన్. మంచిగా ప్రాన్స్ అన్నీ నీట్గా పెద్ద మూకుడు తీసుకున్నాం కదా, నీట్గా స్ప్రెడ్ చేసుకుని మంచిగా కొంచెంసేపు మూత పెట్టేస్తే ఆయిల్ పైకి తేలుతుంది. మంచిగా అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్రాన్స్ అన్నీ స్ప్రెడ్ చేసుకుని సిమ్లో పెట్టి, చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. కింద అడుగు ఏ మాత్రం అంటదు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం కాబట్టి. బాగా ఫ్రై అయిన తర్వాత కారం అన్నీ యాడ్ చేసాం. సూపర్ టేస్ట్ వచ్చింది. ఒకసారి మా హస్బెండ్కి టేస్ట్ చూడమని కూడా చెప్పాను. సూపర్గా అయ్యింది. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ తీసి పక్కన పెట్టేసి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, పరోటా కానీ ఏది పెట్టుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు కారం అనిపించింది అనుకోండి, మీరు చేసినప్పుడు ఒకవేళ కారం అనిపించింది, అప్పుడు అన్నంలో కొంచెం ఈ ప్రాన్స్ వేసుకుని లైట్గా కలుపుకుని, అయినా కారం కనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కూడా కారం సరిపోతుంది. కానీ మాకు మాత్రం కారం సరిపోయింది. సూపర్ టేస్ట్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్,